బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏము కొండలరావు అనే వైసీపీ సానుభూతి పరులొకళ్ళు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు కార్యాలయాల్లో ఉంటది అని చెప్పేసి ఆనాడు హైకోర్టులో వేశాడు, హైకోర్టులో కొట్టేశారు. ఇది పెద్ద ఇష్యూ కాదు అని చెప్పి మరి కొట్టేస్తే ఆయన ఊరుకుంటాడా అంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ప్రజలతో ఎన్నుకోబడింది, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది రాజ్యాంగబద్ధంగా ఉండేది కాదు అని చెప్పేసి అక్కడ కూడా ఆర్గ్యుమెంట్ చేశారు. అంటే 12,000 గ్రామ సచివాలయాల్లో ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు ఉండాలనేది ఇలా బాధ. ఎందుకంటే అటు వైసీపీని అధికారంలో రాకుండా చేసింది, 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసింది పవన్ కళ్యాణ్ గారే. ఈ కూటమి కట్టింది, అటు బీజేపీ పెద్దలు ఒప్పించింది కూడా పవన్ కళ్యాణ్ గారే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారాన్ని దూరం చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారే. కాబట్టి ఆయన ప్రతి కార్యాలయాల్లో అటు అధికార పార్టీతో పాటు తర్వాత ఇప్పుడున్న ప్రతిపక్ష వాళ్ళు కావచ్చు, వైసీపీ సానుభూతి పరులు కావచ్చు, ఏ అర్జీ పెట్టుకోవాలన్నా, ఏ ప్రభుత్వ కార్యాలయాలు వెళ్ళాలన్నా చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఫోటోతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అప్పుడు చూడలేదా? సరే, ఇప్పుడు అధికారంలో రావడానికి కీలకమైన వ్యక్తులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి 4.5 దశాబ్దాల అనుభవంతో ఈ కూటమి కట్టడంలో గాను కష్టాల్లో ఉన్న టీడీపీని కావచ్చు, అటు బీజేపీని అందరినీ గెలిపించి 124 సీట్లతో అఖండ మెజార్టీతో 4 దశాబ్దాలు లేని విధంగా తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయనకు ఒక హోదా ఇచ్చి పక్కనే కూర్చోబెట్టుకున్నారు. తప్పెట్లా ఉంది? మరి ఈ రైల్వే ఉద్యోగికి పాపం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు సూర్యకాంత్ గారు ఒక మాట అన్నారు. మీకొచ్చిన ఈ పవన్ కళ్యాణ్ గారి ఫోటోతో మీకు వచ్చిన బాధ ఏంటి అని స్ట్రైట్ గా ప్రశ్నించారు. ఆయనతో పాటు జస్టిస్ సూర్యకాంత్, చీఫ్ జస్టిస్ 53rd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారితో పాటు జస్టిస్ బాక్షి, జస్టిస్ ఎన్వి అంజారియాతో కూడా ధర్మాసనం ఇమ్మీడియట్ గా ఈ కేసుని క్లోజ్ చేసేసింది. అంటే సమయాన్ని దుర్వినియోగం చేయొద్దు, మీకేదన్నా పర్సనల్ గడ్జి ఉంటే మీరేమైనా ఉంటే చూసుకోండి తప్పితే మాకు ఇక్కడ పిటిషన్లు తీసుకొచ్చి ఇక్కడ వేసి దీన్ని సవాల్ చేయటం అనేది కొండలరావుకు తగదు అని చెప్పేసి వాళ్ళ యొక్క తరపు న్యాయవాదిని కూడా ప్రశ్నించి ఈ యొక్క పిటిషన్ని సుప్రీంకోర్టులో కొట్టేశారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే గ్రామ సచివాలయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు, లేకపోతే ప్రభుత్వ అధినేతల కార్యాలయాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సచివాలయాలు కావచ్చు, గ్రామ పంచాయతీల్లో కావచ్చు, ప్రతి దాంట్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటుంది. మరి అట్లా అన్నప్పుడు ఈ యొక్క కొండలరావు గారికి మరి గత 5 సంవత్సరాల్లో చివరికి పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్నప్పుడు, చివరికి సరిహద్దు రాళ్ళు మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రైవేట్ ఆస్తుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు అని ప్రశ్నించారు కదా. మరి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇవన్నీ కూడా వైసీపీ అధికారం నుంచి కోల్పోవటానికి కారణమైనప్పుడు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ప్రతి దాంట్లో చీఫ్ మినిస్టర్ ఫోటో ఎందుకు? మా ఆస్తుల మీద, మా పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకని మరి ఎందుకు ఈ వ్యక్తి ప్రశ్నించలేదో అనేది అందరూ చెప్తున్నమాట. ఏదైనా కానీ ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం గౌరవించాలి. కోర్టుకి వెళ్ళిపోయి ఇప్పుడు రైల్వే ఉద్యోగాన్ని కొండలరావు గారి లాగా కాకుండా ఆయన ఈ ఖర్చు హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళి లాయర్లు పెట్టుకునే ఖర్చుతో సమాజానికి టు డూ సంథింగ్ అవర్ సొసైటీ, సమాజానికి ఏదైనా మంచి పని చేస్తే ఎప్పుడు కూడా కొండలరావుని గుర్తుపెట్టుకుంటారు. ఏదేమైనా కానీ ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్తో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ఫోటో ఉంటుంది. అది మ్యాండేటరీ సాక్షాత్తు చేసిందే చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారి ఫోటో, ప్రతి ఫోటో నా ఫోటో పక్కన తనది ఉండాలి. ఇప్పుడు కూటమి అధికారులు రావడానికి కారణమైన వ్యక్తి అని చెప్పటం ఆయనకు గొప్పతనానికి నిదర్శనం. 4.5 దశాబ్దాలతో అనుభవంలో ఇటువంటి స్నేహితుడిని నేను చూడలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నాడు. నా వెనక పవన్ కాదు, నా పక్కన పవన్ అంటున్నాడు. ఒకవైపు మోదీ గారేమో పవన్ కాదు తుఫాన్ అంటున్నాడు. మరి ఈరోజు దేశ రాజకీయాల్ని శాసించే స్థాయిలో మోస్ట్ టాలెంటెడ్ పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు మరి ఆయన్ని అడుగడుగున అవమానించాలన్నా, విమర్శించాలన్నా, ఇప్పుడు ఆయన్ని ఈ కూటమిని విడదీయాలన్నా అది జరిగే పని కాదనేది స్పష్టం అవుతుంది. ఎందుకంటే రాబోయే 15 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని చెప్పేసి ప్రతి సభలోనూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తున్నారు, చీఫ్ మినిస్టర్ దావోస్లో వెళ్ళినా కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారంటే ఈ బంధం ఎంత దృఢమైందో అర్థం చేసుకోవచ్చు. ఎంత ప్రయత్నాలు చేసినా, వాళ్ళ మధ్య విడదీయాలని ప్రయత్నం చేసినా అది విడిపోయేటట్లేదు. రోజు రోజుకి ఒక కేసీపీ సిమెంట్ లాగా దృఢమైనదిగా ఇలా బంధంగా, కూటమి బంధం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే 4.5 దశాబ్దాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడు గారి సొంతం. మరి ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా ఒక పార్టీ పెట్టాలి, ప్రజల కోసం మనం పనిచేయాలి, తన చివరి రక్త బొట్టు వరకు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలని తన సొంత డబ్బు కోసం ఖర్చు పెట్టి సమాజానికి పనిచేసి 100 కోట్లు ఖర్చు పెడుతున్న పవన్ కళ్యాణ్ గారు, ఆయనకున్న అనుభవం, ఈయనకున్న పోరాట పటిమ, ఈ రెండిటికి మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అట్టడుగు నుంచి అగ్రభాగాన్ని వెళ్తూ ఉంది.
పెట్టుబడుల్లో ఫస్ట్ ప్లేస్‌లో వచ్చింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిలో 23 ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్‌లో వచ్చింది. 12,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డ్ సాధించారు. మరి ఇంత 68,00,000 మందికి ప్రతి ఇంటికి జల్ జీవన్ మిషన్ ద్వారా 28,000 కోట్లు ఖర్చు పెట్టి నీటిపారుదల ఇవ్వాలనుకుంటున్నారు. ఒకవైపు జాబ్ క్యాలెండర్, ఒకవైపు కానిస్టేబుల్ ఉద్యోగాలు, మన్యం ధరలకి 7 దశాబ్దాలతో మన్యం ప్రాంతం వాళ్ళకి రోడ్లేపిస్తున్నారు. పోలవరం పూర్తి చేస్తున్నారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం పూర్తి చేసి దీంతో పాటు అమరావతిని రాజధానిగా ముందుకు తీసుకెళ్లే పనిలో వీళ్ళిద్దరూ కష్టపడతా ఉంటే నిన్నగాక మన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితో పాటు సెంట్రల్ మినిస్టర్ అందరినీ కలిశారు. రాష్ట్రానికి కావాల్సిన తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అంతకుముందు అమిత్ షా గారిని కలిసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అటు పెద్దలతో ఢిల్లీ మంత్రులందరితో కలిసి రాష్ట్రానికి ఏం కావాలో తీసుకొస్తున్నారు. వీళ్ళిద్దరూ విడదీరాని బంధంగా కలిసిమెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే ఇది తట్టుకోలేని కొంతమంది కోర్టుల దాకా వెళ్ళినా, అటు హైకోర్టుకి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా వాళ్ళ ఫోటోలు ఉంటే నీకేమి నష్టం అంటారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడాలా లేదా, అసలు ఈ అధికారంలో వచ్చిందో ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కష్టపడ్డాడు, ఎలా జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దించారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలకూడదని చెప్పి ఏ విధంగా బీజేపీ పెద్దలను ఒప్పించారు, ఈ కూటమి కట్టాడు. ఈ రోజు సెంట్రల్లో మోదీ గారు ప్రధానమంత్రి మూడోసారి అవడానికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు చాలా కీలకమైనవి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి కూడా కారణం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరే అన్నట్టుగా వాళ్ళ పరిపాలన తీరు అద్భుతంగా ఉందని అందరూ మేధావులు, విఘ్నులు చెప్తున్నమాట. ప్రతిపక్షాలలో కూడా ప్రశంసిస్తున్న సందర్భంగా మనం చూడొచ్చు. ఎందుకంటే వలసలు వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి గత 5 సంవత్సరాలు. పెట్టుబడులు పెట్టడానికి భయపడిపోయారు. అటువంటిది ఈరోజు 1,00,000 కోట్లతో విశాఖపట్నంలో A1 డేటా సెంటర్ వచ్చేస్తుంది. తర్వాత క్వాంటమ్ ఒకటి మొన్న ఓపెన్ చేశారు. ఎప్పుడు లేని విధంగా డ్రోన్ విన్యాసాలు కావచ్చు, అమ్మోనియా ఫ్యాక్టరీస్ కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు చేయాలి, పెట్టుబడులు రావాలి, టూరిజం డెవలప్మెంట్ చేయాలి, ఆధ్యాత్మిక క్షేత్రాలని, పుణ్యక్షేత్రాలని సంరక్షించుకోవాలి. ఎన్నిటికంటే ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ క్రమపద్ధతిలో ఉండాలంటూ ఇప్పుడు కూటమి చేస్తున్నాయి అనేది, కూటమి చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. ఏమైనా కానీ సమయం కోర్టుల్ని వెళ్ళి ఇలా ఇచ్చేయాలి, ఆయన ఫోటో ఎందుకు, ఇట్లాంటివన్నీ కూడా మార్చి ప్రజల సమస్యలపైన ఇటువంటి ఎవరైతే కోర్టులకు వెళ్ళి కొండలరావు గారు లాంటి పిటిషన్లు వేసి సమయం వృధా చేసుకున్నట్టు సుప్రీంకోర్టును కూడా సమయం వృధా చేసుకోవటం మంచిది కదని శుతిమెత్తంగానే చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రశ్నించారు. కాబట్టి ఇంకొకరు ఎవరు ఇట్లా తప్పు చేయకుండా ప్రజలకు ఏమైనా చేయాలంటే ఆ డబ్బుని మీరు చేయాలనుకున్న ఆలోచనని ప్రజల శ్రేయస్సు కోసం ఖర్చు పెడితే బాగుంటుందనేది చాలామంది అభిప్రాయపడుతున్నమాట.